వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. మోకాల నొప్పుల సమస్యకి అద్భుతమైన ఆక్యుపెంచర్ పాయింట్ ఉంది. దాన్ని యాక్టివేట్ చేశాము అని అంటే మోకాల నొప్పులు ఉన్నా సరే, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకైనా సరే, లేదు లెగ్మెంట్లలో ప్రాబ్లం ఉన్నా సరే, ఇట్లాంటి సమస్యలకి అద్భుత పరిష్కారం ఉంది అంటున్నారు ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు. సార్ని అడిగి ఆ పాయింట్ ఏంటనేది తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీరు ప్రీవియస్ వీడియోలో లెగ్మెంట్కి చెప్పారు. అంటే ఏదైనా లెగమెంట్లు ప్రాబ్లం ఉన్నప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకుని అన్నారు. కానీ లెగమెంట్ కాకుండా మోకాళ్ళలో గుజ్జు కావచ్చు, మోకాళ్ళ నొప్పి కావచ్చు, ఉన్నదానికి మన చేతిలోనే పరిష్కారం ఉంది, అది కూడా వేళ్ళలో అంటున్నారు. దాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి? ఇప్పుడు ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ కాకుండా ఇంకొక వైద్య విధానం ఉంది. దాని పేరు అంటే సుజోక్. ఆ సుజోక్ ప్రకారం ఏంటంటే మన మొత్తం హ్యూమన్ బాడీ, కాళ్ళు, చేతులు, పొట్ట, చెస్ట్, ఇంటెస్టైన్, హెడ్ అన్నీ కూడా చేతుల్లో ఉంటాయి. ఈ శరీరం మొత్తం కూడా హ్యాండ్లో ఉంటుంది. హ్యాండ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవి రెండు కాళ్ళు, చేతులు, ఈ వేళ్ళు కాళ్ళ, ఈ రెండు కాళ్ళు, ఈ రెండు చేతులు, ఓకే, ఇది తల. ఈ తల ఉంది కాబట్టి మన వాళ్ళు చిన్నప్పుడు గేమ్స్ బొమ్మ వేసుకొని ఇక్కడ కన్ను మెల్లగా ఇక్కడ కన్ను పెట్టడం గుర్తుందా మీకు? ఇలా కన్ను పెట్టేసి ఇలా నోరు పెట్టేసి ఆడేవాళ్ళం కదా. ఇలా ఇది హెడ్, ఇట్లా 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 ఆడేవాళ్ళం. ఇలా పైన ఒక క్లాత్ వేసేసి బొమ్మలు చేసేవాళ్ళం. ఇక్కడ బొట్టు కూడా పెట్టేవాళ్ళం ఇక్కడ ఇట్లా. సో ఇది హెడ్. సో ఇది హెడ్ అనుకున్నప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఇది చెస్ట్ భాగం అవుతుంది. ఓకే. సో ఇక్కడ లంగ్స్ ఉంటాయి, మధ్యలో హార్ట్ ఉంటుంది, ఇది ఉదర భాగం అవుతుంది. ఇది కిందకి వెళ్తాం కాళ్ళు. ఓకే. ఇక్కడ రిప్రొడక్టివ్ సంబంధించింది, ఇది చేతులు. ఓకే ఓకే. సో ఇలా ఒక రెప్లికా ఉంటుంది, ఒక కరస్పాండింగ్ పాయింట్స్ ఉంటాయి. కరస్పాండింగ్ అంటే ఏంటి? మీరు మోకాళ్ళ నొప్పులు అన్నారు. మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి? ఇది రెండు కాళ్ళు అయినప్పుడు మోకాళ్ళలో కూడా మీకు మరి ఎన్ని జాయింట్స్ ఉంటాయి మనకు? మోకాళ్ళలో కూడా మూడు. ఇది ఒక జాయింట్, కాళ్ళు అంటే యాంకిల్ ఒకటి, ఇంకో జాయింట్, నీ ఒక జాయింట్, ఇక్కడ హిప్ ఏరియాలో ఒక జాయింట్. సో ఇక్కడ మూడు జాయింట్లు ఉన్నాయిగా. ఇది యాంకిల్, మోకాళ్ళు, ఇది హిప్. ఆ హిప్ కిందనే ఇదంతా రిప్రొడక్టివ్ కదా. సో ఇదంతా కూడా ఇక్కడ. సో ఇది కాళ్ళు. ఓకే. సో మోకాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయా? ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తాయి. యాంకిల్ పెయిన్ అంటే ఎక్కడ చేయొచ్చు మనం? ఇక్కడ చేయాలి. యాంకిల్ కింద చేయాలి, అంతే. యాంకిల్ పెయిన్ అంటే ఇక్కడ చేయాలి, మోకాళ్ళ నొప్పులు ఇక్కడ చేయాలి, నడుము నొప్పి అంటే ఇక్కడ చేయాలి. ఓకే ఓకే. మనం మోకాళ్ళ నొప్పి ఇది ఈజీ, ఎవరైనా ఎవరికి వాళ్ళే ఈజీ కనుక్కోవచ్చు. చాలా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఇది. ఒకసారి నాకు నా హ్యాండ్ లో చూపించారు. ఇప్పుడు షాట్ లో ఆడియన్స్ కూడా చూడడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఈ రెండు మధ్యలో ఉన్నాయి రెండు కాళ్ళు కదా, ఈ రెండు చేతులు. కాళ్ళల్లో మీరు ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? ఇది ఒక జాయింట్, ఇందాక అనుకున్నాం కదా, ఇది ఒక జాయింట్, ఇది ఒక జాయింట్, ఇది ఒక జాయింట్. ఇది హీల్, ఇది మోకాలు, నీ, ఇది హిప్, మన హిప్ ఏరియాలో ఉన్న జాయింట్, హిప్ జాయింట్ అంటాం. సో ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ మోకాళ్ళలో ఇది లోపల వైపు, ఇప్పుడు కుడి ఇది బయట వైపు, మోకాళ్ళలో లోపల వైపు ఇది. ఓకే. ఇది ఇక్కడ వెనకాల ఇలా ఫోల్డ్ చేస్తాం కదా. అవునవును. ఇది బయట. దీన్ని కూడా ఎట్లా ఫోల్డ్ చేస్తారు చేయండి. దీన్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేస్తే లోపలికి చేస్తున్నారు కదా. లోపల చేస్తే లోపల వైపే కదా. పోనీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయలేస్తాం? లేదు. దీన్ని ఇలా చేయలేం కదా. సో కాళ్ళు ఎలా ఫోల్డ్ అవుతుందో ఇది కూడా అట్లా ఫోల్డ్ అవుతుంది. అవును. కాళ్ళు ఎలాగా మూడు ఉన్నాయో ఇది కూడా మూడు ఉన్నాయి. సో ఇది అందువల్ల దీన్ని ఏమన్నా అంటే మనం చేతులు కూడా అంతే, ఇది రెండు చేతులు అనుకున్నాం కదా, ఇక్కడ జాయింట్, ఇక్కడ జాయింట్. ఓకే. సో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే ఇక్కడ చేయాలి మనం. ఇది ఇది మోకాళ్ళ నొప్పులు పాయింట్. చూడండి, లోపల వైపు ప్రాబ్లం ఉందనుకోండి, ఈ సైడు ఈ సైడు వాపు వచ్చింది, ఇక్కడ స్వెల్లింగ్ వచ్చింది మోకాళ్ళలో, ఇలా అనలేకపోతున్నాము, లోపలంతా స్వెల్ అయింది, రెడ్ అయింది, నడవలేకపోతున్నాం అనుకుంటే ఇన్సైడ్ చేయండి ఈ రెండు మోకాళ్ళు. ఇది ఇలా పెట్టినప్పుడు మనకు కుడికాలు ఎడంకాలు ఉంటుంది కదా, ఇది మనకు అంతే, మనకు కూడా అంతే. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇలా పెట్టినప్పుడు ఇలా ఇలా పెట్టినప్పుడు ఇలా పెట్టండి. ఇది ఇది కుడి కాలు, ఇది ఎడం కాలు. అంటే ఈ రెండు ఎడం కాలు అంటే కుడి కాలు అంటే ఈ రెండు అంతే. కుడి కాలు అంటే ఈ రెండు, కుడి కాలు అంటే ఇది అవుతుంది, ఇది ఇది కుడి కాలు అవుతుంది, ఇది ఎడం కాలు అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, మరి ఇంతెందుకు, మీకు ఎడం కాలు నొప్పి అనుకోండి అయినప్పుడు ఈ రెండిట్లో ఇప్పుడు దీన్ని చేయాలా, దీన్ని చేయాలా? అదే కన్ఫ్యూజన్ సార్. ఇది ఎడం కాలు కదా, ఇది ఎడం కాలు. ఇప్పుడు చేయండి, ఇట్లా చేయండి, ఏ కాలైనా పర్లేదు, కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు ఇలా ఇక్కడ ఇక్కడ చేస్తారు ఇట్లా, లోపల వైపు బయట వైపు, ఇది బయట వైపు చేస్తున్నాను ఇప్పుడు నేను. బయట వైపు ఇలా తిప్పి లోపల వైపు చేస్తారు. ఇలా అన్నప్పుడు ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉంటుందో ఈ మోకాల మీద చుట్టూ ఇలా చేస్తున్నప్పుడు మీరు
ఎక్కడైతే పించింగ్ ఎక్కువ ఉంటుందో అది పాయింట్ నొప్పి, అక్కడ కూడా ఒక పాయింట్. నాకు ఇక్కడ మీరు అన్నప్పుడు వచ్చింది ఎక్కువ పెయిన్ అంటే మీకు బయట బయట వైపు అది లెఫ్ట్ రైట్ తర్వాత విషయం. పెయిన్ ఉందంటే ఏదో కాల్లో అక్కడ ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. అవును. సో ఇక్కడ పెయిన్ వచ్చింది మీకు, ఇక్కడ సార్ ఇటు సైడ్, ఈ సైడ్ ఇది ఇది. సో మీరు మెల్లగా దీన్ని ఎలా అనండి, ముందు ఇలాంటి తీసుకొని ముందు కనుక్కోండి ఎక్కడ పెయిన్ ఉందా అని. మన ముందు చుట్టూ అనాలి ఇలా అనాలి. లేదు నేను మొత్తం అనలేకపోతున్నా అంటే ఏం చేయొచ్చు, దీన్ని మొత్తం ఇలా చేయండి. మిడిల్ జాయింట్ అనేది నీకు సంబంధించిన జాయింట్ ఇది. సో మెల్లగా ఓకే తెలుసు కదా. సో అట్లా ఇలా 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 దీనికి ఖచ్చితంగా మోకాలు నొప్పి తగ్గుతాయి. ముందు నొప్పి తగ్గుతుంది, కానీ రూట్ కాజ్ ట్రీట్మెంట్ మాత్రం నొప్పి తగ్గిన తర్వాత మరి అది మోకాలు నొప్పులు రావడానికి కారణం ఏంటంటే కాల్షియం లోపం కావచ్చు, లేదంటే మన ప్రోటీన్ లోపం కావచ్చు, మజిల్స్ లోపం కావచ్చు. మజిల్ రావాలంటే ఏం చేయాలి, టెండాన్ ఇందాక లిగమెంట్సా టెండాన్సా అవన్నీ ఏంటంటే మరి పోషకాహారాలు కూడా తీసుకోవాలి. ఓకేనా, కాల్షియంతో పాటు లిగమెంట్ టెండాన్స్కి లెమన్ ఇస్ గుడ్. లెమన్ వల్ల మన మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో రోజు ఒక ఎగ్ లాంటివి కూడా మంచి ప్రోటీన్ డైట్. సో ఇవి తీసుకుంటూ ఇది చేస్తే ఏంటంటే అక్కడ రూట్ కాజ్ అవుతుంటుంది ఎనర్జీ, ఇది నొప్పి తగ్గిస్తుంటుంది, నడవగలుగుతాం. ఒకవేళ ఏదైనా మాకు పూర్తిగా ఎక్కువ మరీ మోకాళ్ళు ఇట్లా ఆపరేషన్ వరకు అన్నారు డాక్టర్ గారు అనే వాళ్ళు ఉంటారు కదా, స్టేజ్ 3-4 లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఒకవేళ మేము ఆక్యుపెంచర్కి రావాలనుకుంటా ఉన్నాము, ఇప్పుడు ఈ సుజో ఇంట్లో మేము చేసుకునేది కాకుండా మీ అపాయింట్మెంట్ తీసుకొని మేము ట్రీట్మెంట్కి రావాలనుకుంటున్నాం అంటే వాళ్ళకి కూడా తగ్గుతాయా? ఖచ్చితంగా చేయొచ్చు. మోకాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే నాడి చూస్తాం కదా, పల్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు రూట్ కాజ్ కరెక్ట్గా అర్థమవుతుంది. అంటే బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని తెలుస్తుంది, లేదా టిష్యూ ఇన్వాల్వ్మెంట్ ఉందా, సినోవియల్ ఫ్లూయిడ్ తగ్గిందా, బోన్స్ మధ్యలో కందెనలాగా పనిచేసేది ఫ్లూయిడ్ తగ్గిందా, లేదంటే వేరంటే మన లిగమెంట్స్ టెండాన్స్ ఎక్కడ ప్రాబ్లం ఉందని తెలియడం ద్వారా ఏంటంటే దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం 2 రకాల ఎక్సర్సైజెస్, ఈ ప్రెషర్ పాయింట్స్ అండ్ మన దగ్గరకు వచ్చినప్పుడు నీడిల్ వేస్తారు. నీడిల్ వేయడం ద్వారా ఏంటంటే చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది ఏదైనా మోకాలు నొప్పులు మరీ దీర్ఘకాలికంగా ఉన్నాయి, సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉంది అని అనుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా సార్ అపాయింట్మెంట్ తీసుకొని సార్తో ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే, అంటే అది ఫిజియో కావచ్చు, లేదు అని అంటే ఆక్యుప్రెషర్ ద్వారా కూడా మోకాలు నొప్పులకి చక్కని పరిష్కారం ఉంది అని చెప్పేసి ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు చెప్తున్నారు. సార్ అపాయింట్మెంట్ కొరకు సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.